రకరకాల అబద్ధాలను సృష్టిస్తుంది. వాస్తవానికి అక్కడ బడేబాయి నోట్ల రద్దప్పుడు ఏదైతే చేసిండో ఇక్కడ చోటేబాయి కూడా హైడ్రా విషయంలో, మూసీ ప్రాజెక్టు విషయంలో అదే తప్పు చేసి పూట ఒక మాట మారుస్తున్నాడు. అక్కడ చెప్పేటప్పుడు ఎన్ని రద్దు చేస్తున్నావు అని అంటే దాని లోపల అంతర్గత ఉద్దేశం వేరే ఉంది. ఆయన మిత్రుడికో ఒకడికో ఇద్దరికో ఏదో సాయం చేయడం కొరకు చేసి దానికి మొదలు చెప్పిన మాటేమో ఏదో టెర్రరిస్టులు దగ్గర ఉంది డబ్బంతా, అది రద్దు చేస్తే అది మనకు ఖరాబ్ అయిపోతుంది, మనకు లేకుండా పోతుంది కాబట్టి జీవిస్తామని చెప్పినాడు. ఆ తర్వాత లేదు నల్ల డబ్బు మొత్తం బయట దేశాల బ్యాంకులలో ఉంది, అది పోతుంది, ఇప్పటి నుంచి ప్రింట్ చేసే మన డబ్బే మిగులుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, అది ఇది లాభం అవుతుంది దేశానికి అని చెప్పిండు. ఆ తర్వాత నక్సల్స్ ఏదో వాడుతున్నారు, మొత్తం అరకాడ చాలా ఉంది, ఇప్పుడు అది కూడా లేకుండా పోతుంది, దాంతో నక్సలిజం పోద్ది అని చెప్పిండు. చివరికి వచ్చేవరకే ఈ దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసింది. అది చివరికి 2000 నోట్లు ఇచ్చిండి ఇంకింత నల్ల డబ్బు దాచుకునే పద్ధతుల్లో, ఆయన దోస్తులకు ఎవరికో ఇద్దరికి అవసరమైన పద్ధతుల్లో ప్రజలందరినీ ముంచి, దేశ ప్రజలందరినీ ముంచి రోజుల తరబడి ఆకలితో చంపి ఎవరు పైసలు వాళ్ళు 500 తీసుకోవడానికి లైన్లలో నిలబెట్టేట్టు చేసి దుర్మార్గంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే పద్ధతుల్లో వ్యవహరించిండు. అదే పద్ధతుల్లో ఇవాళ ఇది ఎవరి మీద ఒక వ్యక్తిగతమైన కక్షతో హైడ్రా లేదా తన తాబేదారులైన ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కొరకు వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఢిల్లీకి కప్పం కట్టి తన పదవి నిలబెట్టుకోవడం కొరకు మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేమే కాదు, ఇప్పటికీ ఎవరడిగినా సమాధానం లేదు. అసలు నువ్వు మూసీలో ఏం చేయదలుచుకున్నావు, దేని కొరకు ఈ కార్యక్రమం ప్రారంభం చేసినావు, ఇల్లు కూరగొట్టే కార్యక్రమం అర్జెంటుగా దీన్ని ప్రారంభం చేసినావు. ముందు కేవలం చెరువులు నీళ్ళలో నింపాలి, చెరువులలో ఇల్లు అయినాయి, నీళ్ళు తక్కువైనాయి, అలా కింది పొలాలు ఎండిపోతున్నాయి, అందుకని అర్జెంటుగా హైదరాబాద్ మొదలు ఐఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్ ఉన్నాయి, కూడగొట్టాలి అని చెప్పి మొదలుపెట్టినాడు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. అసలు మొదట్లో హైడ్రాని ఇంతేంటో పెద్ద ఈ హైడ్రా వచ్చింది కాబట్టి ఈ హైదరాబాద్ మిగులుతుంది, హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ లేదు అన్న పద్ధతిలో ప్రచారం చేసింది ఆయన తాబేదారులు. చివరికి కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు దానికి లీగల్ శాంక్టిటీ లేదు అని చెప్పి నిన్న మొన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఎంత అనాలోచితంగా ఉంది ఈ ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అనేది ఒక చట్ట పరిధిలో పనిచేస్తుందని లేదా అవసరమైనప్పుడు చట్టం చేస్తుందని ఆ సోయి కూడా లేని వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూసీ విషయంలో మూసీ సుందరీకరణకు సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, దేని కొరకు, ఏ మేరకు చేద్దామనుకుంటున్నారు, ఎంతమంది చేద్దామనుకుంటున్నారు, మూసీ ప్రక్షాళన చేయదలుచుకుంటే కూరగొట్టి అక్కరేంది, సుందరీకరణ కొరకైతే కూరగొట్టి అక్కరేంది, దేని కొరకు అసలు ఇది మూసీని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలే. పైగా 1,50,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినవి ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఎవరు చెప్పిండు మీకు, ఎవరు చెప్పిండు, ఎవరు చెప్పాలో వాడే చెప్పిండు. మీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నాడు అనుకోవాలి ప్రజలు.
ఏది వాస్తవం? ఉందా బట్టిమెక్కురాక ఇంత పెద్ద పోజులు పెడతావు? నేను ఇంత పెద్ద మేధావి నాకు ఎరకాని ఇంత కాయలు పట్టుకొస్తే నేను నీకంటే 10 కాయలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదాం ఆ చర్చ. 1956లో మీ చేతికి ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది. సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాద్లో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు? మూసి ఏముండే? చెరువులు ఏముండే? మూసిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసి నీళ్ల పరిస్థితి ఏంది? హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తమైపోయిన చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉంది? 2014 నాటికి నీటి నిల్వ ఏముంది? లెక్కలు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్ లేని కాలంలో వదిలేద్దాం. గూగుల్ మ్యాప్ను మొదలైన రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవి నువ్వు చూపించిన వాటితో సహా ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల FTL ప్రకారమే ఇగో ఈ లిస్టు. వీటిని కూడబెట్టే దమ్ముందా? వీటి జోలి పోయే దమ్ముందా నీకు, నీ ముఖ్యమంత్రికి? నీకు, నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటి ఇది? క్యాండూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రాజెక్ట్ అంటే FTL. వర్టెక్స్ విరాట్ మియాపూర్ మామూలు 90% ప్రాజెక్టు దాంట్లోనే. సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలగూడ అపోజిట్ అవతార్, ఇందులో మేయర్ FTL. సైబర్ సిటీ హర్యానా ఒక టవర్ దాంట్లోనే. పూజ మ్యాజిక్ SMR వినయ్ ఒరిజినల్ హానర్ సిగ్నేటిస్ ఇది కమర్షియల్ ఫినిక్స్ ఉన్నాయి, వైష్ణవి ఉన్నాయి. ఇట్లా ఒకటొకటి. మరి ఈ లెక్కన వీటన్నిటి మీరు గుణగొట్టుకుంటూ పోతే ఇవాళ ప్రజాధనం, దాని వెచ్చించబడిన ప్రజాధనం 1,00,000 కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న మీరు కూలగొట్టినే పాపం పేద ప్రజల ఇల్లు ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయాను. పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం, ఇక బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటే ఇంకా బేఫికర్ అనుకుంటారు పాపం ప్రజలు. ఇవన్నీ ఉన్న వాటిని కూడా ఎటువంటి నోటీస్ లేకుండా, ప్రజలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా, చిన్నపిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిరు అని చెప్పి ఏడుస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఒక పరిపాలకులుగా ఎంత దుర్మార్గంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి నెలలు విడిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోకాలు వింటుంటే మనసు మీద ఒకటి ఉండాలి కదా. పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ భుజం నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు. మూసి ప్రాజెక్టు అంతకన్నా ఇంకోటి కాదు. కేవలం కాసుల కక్కుర్తి పడి హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం, ఇది జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం.